మరోవైపు ఏపీలో ఇవాళ రేపు పిడుగులతో కూడిన వర్షం పడుతుందని ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ హెచ్చరిస్తోంది. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, తగిన జాగ్రత్తలు తీసుకోవాలని ఆ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ సూచించారు. చెట్లు, శిథిలావస్థలో ఉన్న గోడలు, భవనాల వద్ద నిలబడరాదని హెచ్చరించారు. ఇవాళ అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో కొన్ని చోట్ల పిడుగులతో కూడిన మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. మరి ఏపీకి సంబంధించిన వెదర్ అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సో ఏపీలో కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడే అవకాశం ఉన్నట్టుగా వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. ఇవాళ రేపు పిడుగులతో కూడినటువంటి భారీ వర్షం పడేటువంటి ఆస్కారం ఉంది. మెయిన్గా అల్లూరి సీతారామరాజు, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, శ్రీ సత్యసాయి, వైఎస్ఆర్, అన్నమయ్య ఇలా పలు జిల్లాలకు సంబంధించిన రెయిన్ అప్డేట్స్ని కూడా వాతావరణ శాఖ అధికారులు ఇవ్వడం జరిగింది. పిడుగులతో కూడినటువంటి భారీ వర్షాలు పడే అవకాశం ఉందని చెప్తూ ఉన్నారు. ఈరోజు అలానే రేపు కూడా ఏపీ వ్యాప్తంగా పలు జిల్లాలలో ఇలాంటి వర్షం కురిసేటువంటి అవకాశం కనిపిస్తుంది. మెయిన్గా అక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా ప్రజలను అలర్ట్ చేస్తూ ఉన్నారు. చెట్లు, అదేవిధంగా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు కానీ, గోడలు కానీ ఇలాంటి వాటి దగ్గర నిలబడరాదని కూడా ఇప్పటికే అధికారులు ప్రజలను అలర్ట్ చేస్తున్న పరిస్థితి ఉంది. ఏపీకి కూడా ఈరోజు రేపు రెయిన్ అలర్ట్ అయితే కొనసాగబోతోంది. ముఖ్యంగా పిడుగులతో కూడినటువంటి వర్షం పడే అవకాశం ఉన్నందున ప్రజలు చాలా జాగ్రత్తగా ఉండాలి. అత్యవసరమైతే తప్ప ఇళ్ల నుంచి బయటకు వెళ్లొద్దని చెప్పి అధికారులు కూడా ప్రజలను అప్రమత్తం చేస్తున్న పరిస్థితి ఉంది. సో ఆంధ్రప్రదేశ్కి ఈరోజు రేపు పిడుగులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షం కురిసే అవకాశం ఉన్నట్టుగా ఇప్పటికే వాతావరణ శాఖ అధికారులు హెచ్చరికలు పంపించడం జరిగింది. ప్రజల్ని కూడా అక్కడ ఉన్నటువంటి అధికారులు అలర్ట్ చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా భారీ వర్షానికి ప్రజలెవరూ బయటకు రావద్దని చెప్పి సూచనలు చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా చెట్ల కింద కానీ లేదా ఏదైనా శిథిలావస్థలో ఉన్నటువంటి భవనాలు, ఆ గోడల దగ్గర మాత్రం నిలబడకూడదని అధికారులు అయితే ఆదేశాలు అందిస్తూ ఉన్నారు. పలు జిల్లాల్లో పిడుగులతో కూడినటువంటి వర్షాలు ఈరోజు రేపు కూడా పడే ఆస్కారం ఉంది. మరిన్ని అప్డేట్స్ తెలుసుకుందాం. మా ప్రతినిధి రవిచంద్ మనకు అందుబాటులో ఉన్నారు. రవిచంద్, సంధ్య, ఆంధ్రప్రదేశ్ అంతటా కూడా విస్తారంగా వర్షాలు కురుస్తూ ఉన్నాయి. నైరుతి రుతుపవనాల ఆవర్తన ప్రభావం వల్ల గత 2 రోజుల నుంచి కూడా కురుస్తున్నాయి. నిన్న రాష్ట్ర వ్యాప్తంగా కూడా విపరీతమైన వర్షాలు కురిసిన పరిస్థితి అయితే ఉంది. ఈ నెల 24న ఏదైతే బంగాళాఖాతంలో అల్పపీడనం ఏర్పడుతున్న నేపథ్యంలో అప్పటి వరకు కూడా దాదాపు 5 రోజుల పాటు రాష్ట్రం అంతా కూడా విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. నిన్న కూడా ఉమ్మడి కృష్ణా, ఉమ్మడి గుంటూరు, అదేవిధంగా ఉమ్మడి ప్రకాశం జిల్లాల్లో, అదేవిధంగా ఉమ్మడి వెస్ట్ గోదావరి, తూర్పుగోదావరి జిల్లాల్లో కూడా విపరీతమైన వర్షాలు అయితే వచ్చిన పరిస్థితి ఉంది. మొత్తం కూడా జలమైపోయిన పరిస్థితి ఉంది. రాయలసీమలో కూడా ఏదైతే తిరుపతి, అదేవిధంగా అనంతపురం, అదేవిధంగా కడప జిల్లాల్లో కూడా భారీ వర్షాలు అయితే వచ్చినాయి. రాబోయే 24 గంటల్లో కూడా పెద్ద ఎత్తున వర్షాలు, పిడుగులతో కూడిన వర్షాలు వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కూడా అప్రమత్తమైంది. ఇప్పుడే కలెక్టర్లు కూడా సమాచారం ఇచ్చారు. ఎక్కడా ఎటువంటి ఇబ్బంది లేకుండా వర్షాల వల్ల మొత్తం కూడా చర్యలు తీసుకోమని చెప్పి ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఆదేశాలు అయితే జారీ చేసింది. ఎందుకంటే 24న అల్పపీడనం వస్తున్న నేపథ్యంలో 50 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని చెప్పి వాతావరణ శాఖ పేర్కొన్న నేపథ్యంలో దానికి తగ్గట్టే ప్రభుత్వ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. రాబోయే రోజుల్లో వర్షాలు అయితే విపరీతంగా వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే నిన్నటి నుంచి కూడా రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో విపరీతమైన వర్షాలు వస్తున్న నేపథ్యంలో ప్రభుత్వ యంత్రాంగం, రెవెన్యూ యంత్రాంగం కూడా అప్రమత్తంగా ఉంది. కలెక్టర్లు కూడా కింది స్థాయి సిబ్బందిని కూడా అప్రమత్తం చేస్తూ ఉన్నారు. రాబోయే రోజుల్లో 24 వరకు కూడా భారీ వర్షాలు వస్తున్న నేపథ్యంలో దానికి తగ్గట్టే ప్రభుత్వం కూడా ఏర్పాట్లు చేస్తుంది. వాతావరణ శాఖ హెచ్చరికలు కూడా జారీ చేస్తుంది. ఎక్కడా కూడా పాత ఇళ్లలో కావచ్చు, చెట్ల కింద కావచ్చు ఎవరు ఉండవద్దని చెప్పి ఆదేశాలు జారీ చేస్తుంది. ఏదైతే వాతావరణ శాఖ ఇచ్చిన గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలని చెప్తుంది. ఎందుకంటే పిడుగులకు సంబంధించి ఇప్పటికే వాతావరణ శాఖ SMS రూపంలో ప్రజలు